పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ గ్రామమైన ఆజంనగర్లో ఎమ్మెల్యే సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయకపోడు గిరిజన తెగకు చెందిన తోట చంద్రమౌళి సరిత దంపతుల ఇంట్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే సహంపక్తి భోజనం చేశారు. సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్లలో ఆనందాన్ని స్వయంగా చూశానని ఎమ్మెల్యే అన్నారు. ఆజంనగర్ గ్రామంలో మొదటిసారిగా స్వయంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సహంపక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భోజన అనంతరం ఎమ్మెల్యే జిఎస్ఆర్ చంద్రమౌళి సరిత కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్టీ గిరిజన జాతికి చెందినటువంటి నాయకపు కులానికి చెందినటువంటి పేద కుటుంబంలో ఈరోజు ధనవంతులు తినేటువంటి భువన్ పేదవాడు తినాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్గం ఆలోచన చేసి దొడ్డు బియ్యం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవి కూడా తినకుండా దళారుల పాలై ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అదే బియ్యాన్ని పాలిష్ చేసి రీసైక్లింగ్ చేసి రేషన్ షాపులోకి పంపితే కనీసం పశువులు కూడా తినే పరిస్థితుల్లో లేకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థను మనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే పేదవాళ్ళు బియ్యం తినలేని పరిస్థితుల్లో ఉన్నందువల్ల ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన సన్నబియ్యం ఇవ్వాలి పేదవానికని ఒక దృఢ సంకల్పంతో ఉగాది రోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేతుల మీదకి ఉత్తమన్న చేతుల మీద బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ పంపిణీ చేసినటువంటి బియ్యాన్ని ఈరోజు శాసనసభ్యులము, మంత్రులము, ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా ఆ సన్న బియ్యము బువ్వ ఏ రకంగా ఉంది అని ఈరోజు ఒక గిరిజన వాడలో ఆజంనగర్ విలేజ్లో అధికారులు అదేవిధంగా గిరిజన మహిళలతోని భోజనం చేయడం జరిగింది. చాలా సంతృప్తినిచ్చింది భోజనం.